నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ తో పాటు మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయని, కూటమి ప్రభుత్వంలో వాటి భర్తం పడతామని స్పష్టం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, జన సైనికులకు కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తానని స్పష్టం చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. స్కూల్ బస్సుల్లో ఆర్టీఓ అధికారుల తనిఖీలు, నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసిన ఆర్టీఓ అధికారులు. విశాఖ మాజీ ఎంపీ ఎంబీవి సత్యనారాయణ, ఆడిటర్ జీవీలకు రౌడీ గ్యాంగులు, రౌడీలతో ఉన్న సంబంధాలపై విచారణ జరపాలని డిమాండ్ చేసిన జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 5 ఏళ్ల కాలంలో అనేక మంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. అన్ని అంశాలపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని తెలిపారు. మా ఇష్టదైవం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. నేను ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసేటప్పుడు కూడా అంతర్వేది వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గెలిచిన తర్వాత వద్దామని నేను ఇక్కడికి అనుకున్నాను. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని రాబోయే కాలంలో యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా ఈ రాష్ట్రం తాలూకా రక్షణ విషయంలో కానీ, మహిళల తాలూకా భద్రత విషయంలోనే కానీ దైవానుగ్రహం కూడా నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఇక్కడ కోరుకుని నేను వెళ్తున్నానండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా మంచి ధైర్యాన్ని, అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా సహాయ తోడ్పాట్లు అందించమని నేను కోరుకోవడం జరిగింది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటది, అమలాపురం ఒకసారి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటిని కూడా పరామర్శించడం జరిగింది. అలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చుని రివ్యూ చేసుకుని డెఫినెట్ గా మేమందరం కూడా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తాం. ఏదైతే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి, అదేవిధంగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ, ఆడపిల్లల మిస్సింగ్ కేసులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ 5 years లో. క్రైమ్ రిపోర్ట్ చూసుకున్నా కూడా చాలా క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా అనేకమైన సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా అఫీషియల్ గా కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు సామాన్య ప్రజలకి కూడా వాళ్ళ తాలూకా భద్రత, వాళ్ళ ఆస్తుల తాలూకా భద్రత అన్ని కూడా మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేమందరం కూడా మాట్లాడుకొని తగిన నిర్ణయాలు తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రజలందరికీ ముందుకు తీసుకొస్తాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మంచి అవకాశం ఇచ్చారని, దాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పదంలో దూసుకుపోయే విధంగా స్వామివారు కరుణించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలని, ఈ అభివృద్ధిలో భాగంగా మా పాలన సక్సెస్ అవ్వాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. From the beginning, you are the permanent devotee of Lord Venkateshwara. In this parliament, Honorable Prime Minister Narendra Modi ji has given me the big departments. I want Lord Venkateshwara's blessing to succeed in my work as a minister in central government. For that I came here, I prayed Lord Venkateshwara to give me a strength in my successful venture in future days.
not only my success, entire country. We have to come to the expectation of the Prime Minister. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 సంక్షేమ పథకాల హామీలను అమలు చేస్తూ సంతకాలు చేయడం హర్షణీయమని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. డాబా గార్డెన్స్, కృష్ణా గార్డెన్స్ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి లబ్ధిదారులకు స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ముఖ్యమైన హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చర్యలు తీసుకోవడంపై ధన్యవాదాలు తెలిపారు. డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి కానుందన్నారు. విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతుందన్నారు. వ్యాపారాలకు గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు ఉండవన్నారు. ఇక రాష్ట్ర మంత్రివర్గం కూర్పు అద్భుతంగా ఉందన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్రం సంక్షేమ బాటలు నడవాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజలు ఇలా ప్రభుత్వం ఏర్పడడం, ఆ ప్రభుత్వంలో ముఖ్యంగా ముందుగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మేజర్గా ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్, ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే మెగా డిఎస్సీని ఇస్తామన్నారు. ఫస్ట్ సంతకం అది పెట్టడం జరిగింది. అలాగే మన ఆస్తులు మన దగ్గర ఉండాలి, మన సంపాదన మన దగ్గరే ఉండాలి. ఆయన ఫోటోలతో వేసుకొని ఆయన సొంత ఆస్తుల్లాగా ఎక్కడ తాకట్టు పెడతారన్న భయంతో ప్రజలు ఉనికిపోయారు. మన టైటిల్ డీడ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవాళ రెండో సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అన్నా క్యాంటీన్స్, దానికంటే ముందుగా వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్స్ 3,000 ఆయన 250 250 పెంచుకుంటూ వస్తే ఒకేసారి ఇవాళ 3,000 నుంచి 4,000కి పెంచడం జరిగింది, 7 రూపాయలు పెంచడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, వయసు పైబడిన వాళ్ళల్లో ఎంతో ఇబ్బందులు ఉంటున్నాయి. వాళ్ళు ఆర్థికంగా చాలీచాలిన పుట్టుతో ఉంటున్నారు. వాళ్ళ సంక్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని పెంచినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి అన్నా క్యాంటీన్స్ మీకు అందరికీ తెలుసు, పేదవాడు ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా పిల్లల్ని తీసుకుని ఎక్కడికన్నా కాలేజీ దగ్గరికి వెళ్ళినా కూడా భోజనం లేక మధ్యాహ్నం టైంలో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక అద్భుతమైన పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళ అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. కాబట్టి ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు కడుపుని అన్నం తినే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. స్కిల్ సెన్సెస్ అంటే నైపుణ్యం గలటువంటి విద్యార్థులను తయారు చేయడం, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఈజీగా వస్తూ ఉంది. మరి అలాంటి మంచి పథకాన్ని కూడా ఇవాళ 5వ సంతకంగా ఆయన పెట్టడం జరిగింది. కాబట్టి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ హీరో సాయి ధరమ్ తేజ్, సినీ నటుడు సుమన్, హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్, సినీ నటి మంచు లక్ష్మి వీరందరూ కూడా వేరువేరుగా ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్, మంచు లక్ష్మి, హీరో సాయి ధరమ్ తేజ్తో పాటు ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇస్తానని, నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెడతానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన జన సైనికులకు కృతజ్ఞతలు చెప్పారు. నెల్లూరులోని జనసేన కార్యాలయానికి వెళ్లిన
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర అధ్యక్షుడు సుజయ్ బాబు తదితరులను కలిసి అభినందించారు. ఎన్నికల ముందు తాను జనసేన నాయకులు కార్యకర్తలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటానని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు జనసేన నేతలు. అధికారిక కార్యక్రమాలైనా మరే ఇతర కార్యక్రమాలైనా అన్నింటిలో కూడా జన సైనికుల్ని భాగస్వాములు చేస్తాం. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించేదానికి కృషి చేస్తాం. కష్టకాలంలో జనసేనలో కష్టం చేసి, ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో నాకు ఎన్నిక పనిచేసినటువంటి ప్రతి జన సైనికుడి రుణం తీర్చుకుంటారని చెప్పిన మాట ఇస్తూ, తరచుగా ఈరోజు వచ్చామా వెళ్ళామని కాదు, తరచుగా ఓ 2 నెలలకు ఒకసారి, ఓ 3 నెలలకు ఒకసారి జనసేన కార్యాలయానికి ప్రత్యేకంగా విచ్చేసి వారితో మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా జన సైనికులందరికీ మనవి చేస్తుంది ఒకటే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అంటే అది ఒక్క నా కార్యాలయమే కాదు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ రూరల్ నియోజకవర్గంలో ఉండే ఆ కార్యకర్తలందరూ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ ప్రజా సమస్య పరిష్కారం కావాల్సి వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సూచన అయినా, సలహా అయినా నేరుగా వచ్చి ఎమ్మెల్యే కార్యాలయానికి నాకు తెలియజేయవచ్చు అని చెప్పని కోరుకుంటూ, మరోసారి రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన, చెమటోడ్చిన జన సైనికులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ కూటమి టీడీపీ ఎమ్మెల్యేగా మరియు మహిళా, స్త్రీ సంక్షేమ గిరిజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా సాలూరులో అడుగుపెట్టిన గుమ్మడి సంధ్యానానికి అభిమానులు, కార్యకర్తలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఘన స్వాగతం పలికారు. సాలూరు ముత్యాలమ్మ గుడి దగ్గర నుంచి గాంధీనగర్ జంక్షన్ మీదుగా ఊరేగింపుగా తీసుకుని వెళ్లి వెంకటేశ్వర స్వామి సెంటర్లో గజమాలలు వేసి అభిమానులు స్వాగతం పలికారు. పట్టణ మెయిన్ రోడ్లో రోడ్ షో నిర్వహించి ప్రజలందరికీ అభినందన చేశారు. క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడి జయించిన విజేతలు, వారి కుటుంబాలను గౌరవించే ఉద్దేశంతో ఈ సెలబ్రేషన్స్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్స్ అనే కార్యక్రమాన్ని అరిలోవా అపోలో హాస్పిటల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపోలో క్యాన్సర్ సెంటర్ వైద్యులు, సిఓఓ డాక్టర్ రామచంద్ర, విశిష్ట అతిథులుగా పి వెంకటరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడి జయించిన విజేతలు, వారి అచంచలమైన స్ఫూర్తిని, వారి సంకల్పాన్ని అభినందించారు. క్యాన్సర్తో పోరాడి జయించిన పలువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ చంద్ర కళ్యాణ్, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్టు సుమన్ దాసు, రేడియేషన్ ఆంకాలజిస్టు డాక్టర్ ఆదిత్య నారాయణ, మెడికల్ ఆంకాలజిస్టు డాక్టర్ ప్రదీప్ వెంట్రపాటి తదితరులు హాజరయ్యారు. వరల్డ్ క్యాన్సర్ సర్వైవర్స్ డే సెలబ్రేట్ చేసి అన్ని క్యాన్సర్కి ఎవరు ఫైట్ చేశారు వాళ్ళు రెసిలియన్స్, although that strength with which they have fought a disease like cancer, that is celebrated worldwide. And this year, in fact, we wanted to celebrate, but because of the election results and all, that is postponed to this date. పేషెంట్గా ఉంటూ అసలుకే అవ్వదు, అలా పక్క మీద పడుకుంటాం. ఆ టుగెదర్ అన్న వర్డే ముఖ్యం ఇక్కడ. ఎవరంటే ఫస్ట్ ఫ్యామిలీ ఎవరైతే తీసుకొచ్చారో, ఆ తర్వాత డాక్టర్ ఎవరైతే ఒక్కొక్క అడుగు తీసుకొని ముందు తీసుకెళ్లారో, ఆ తర్వాత చుట్టుపక్కల ఉండే నర్సులు, సిస్టర్లు, టెస్ట్లు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత టెక్నాలజీ తోటి ఇవాళ నవ్వుతూ, ఇప్పుడే రెడ్డి గారు మాట్లాడారు, దండం పెట్టి నేను ఇవాళ పోయిన సంవత్సరమే నేను ఇలా ఉంటానో లేదో అని. నేను కూడా 3rd స్టేజ్ అడ్వాన్స్డ్, ఇవన్నీ చెప్పకూడదు అంటారు, ఇది డాక్టర్ల పదాలే అంటారు, కానీ ఒక రూపంగా తెలియడానికి ఏంటంటే జయించడానికి కష్టమని ఒక ఫీలింగ్. అప్పుడు అలాంటిది ఇవాళ మీ అందరూ ఎదురుగుండా వచ్చి మాట్లాడుతున్నాను, చేస్తున్నాను అంటే అదొక ఆనందం. కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 40 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో 3 ఆంధ్రప్రదేశ్కు చెందిన వారున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒకరు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరో 2 మృతదేహాలను ప్రత్యేక విమానంలో విశాఖకు పంపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న చొరవతో ప్రమాదం జరిగిన కొద్ది రోజుల్లోనే మృతదేహాలను సంబంధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ క్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి, గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి, నరసింగరావులు విమానాశ్రయానికి వెళ్లి మృతదేహాలకు నివాళులర్పించారు.
ఆ తర్వాత వాటిని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ఘటన బాధాకరమని అన్నారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే స్పందించిన ప్రధాని మోదీ మృతదేహాలకు ఏపీకి పంపించేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి సూచన మేరకు భాజపా బృందం ఇక్కడికి వచ్చి నివాళులర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులు కాంతారావు, లక్ష్మీనారాయణ తదితర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్లైట్లో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అందులో 46 మంది ఇప్పటికీ మరణించారని చెప్పి మనకు తెలియవచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కన్సర్న్ మినిస్టర్ని అక్కడ పంపించడం జరిగింది. అక్కడ ఎవరైతే భారతీయులు ఉన్నారో, అంటే సుమారుగా అందరూ భారతీయులే కావడం చాలా దురదృష్టం. మన భారతీయ సోదరులకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3, మన పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసి 1, తూర్పుగోదావరి జిల్లా నుంచి 2 చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. వారి కుటుంబానికి తీవ్ర ప్రగాఢ సానుభూతిని మనం తెలియజేస్తా ఉన్నాం. బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు గౌరీలు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు పిలుపు మేరకు ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క భౌతిక కాయాలని ఇక్కడ మేము దర్శించడం జరిగింది. అగ్ని ప్రమాదంలో సుమారు 46 మంది భారతీయులు చనిపోయారు. అందులో 3 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. మన శ్రీకాకుళం జిల్లాలో 1, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 2, మొత్తం 3 చనిపోయారు. వారి యొక్క మృతదేహాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు త్వరితగతిన ఆ మృతదేహాలందరూ కూడా కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి సూచన మేరకు మేమంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క మృతదేహాలను తీసుకుని వారి కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. కుల వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న గీత సహకులాలకు రాయితీతో కూడిన వెసులుబాటును కల్పించాలని గీత సహకులాల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు గాజువాక సమతా నగర్లోని సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు చెల్లుబైన నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీలంటే తేదప అని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు గీత కులాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తగినంత ప్రోత్సాహాన్ని అందివ్వాలని కోరారు. మద్యం దుకాణాలకు నిర్వహించే వేలంపాటలో కూడా తొలి ప్రాధాన్యత గీత సహకులాలకు కల్పించాలని కోరారు. 30 నుంచి 40% రాయితీ కల్పించి ఆర్థిక భరోసా ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి న్యాయం చేయాలని కోరారు. ఇన్నాళ్లు ఈ కులాలన్నీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే వచ్చాయని, ఈ ప్రభుత్వంలోనైనా తగిన న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. కుల ధృవీకరణ ఆధారంగా గుర్తించి ఈ కులాలకు ఆర్థిక చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వాసవి నాగేశ్వరరావు, యలమంచిలి మంగరాజు, బి పరదేశి, నెల్లి సాధురావు, దుంగ దేవన్రాజు, ఆండిబోయిన పెద్ద నూకరాజు, నడిగట్ల గురుమూర్తి, పితాని భాస్కర్రావు, సప్పిడి నాగరాజు, జై గోవింద్, ఆండిబోయిన సన్ని, వంగల శ్రీనివాస్, గెద్దాడ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడినటువంటి మరి ప్రభుత్వానికి ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తూ అలాగే మరి మా సీఎంలు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా హృదయపూర్వక కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మరి గవర్నమెంట్ రాకముందు అప్పటి నుంచి కూడా చాలా మార్లు మరి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. మేము మా చిన్నతనం నుంచి చూస్తున్నాం, ఎన్ని గవర్నమెంట్ వచ్చినా సరే కానీ మా వెనకబడిన బీసీ కులాలకు సంబంధించి కళ్ళు గీత కార్మికుల కులాలకు సంబంధించి ఈ రోజు వరకు కూడా ఎటువంటి పూర్తి లెవెల్లో న్యాయం అనేది జరగలేదు. మరి ఇప్పుడైనా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి మాకు న్యాయం జరుగుతుందని, అలానే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ నాయకత్వంలో కొద్దిగా వహిస్తున్నారు కాబట్టి బీసీలు అంటే ఆయన కూడా కొద్దిగా మక్కువగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ప్రభుత్వానికి తోడుగా నెరవేర్చి ఆయన కూడా మా సమస్యల మీద ఒక మంచి మనసు దృష్టి పెట్టాలని చెప్పేసి ఇద్దరిని కోరుకుంటూ మరి మా విషయం ఏంటంటే మరి రేపు రాబోయే ఏదైతే వైన్ బ్యాందీ షాపులు ఆక్షన్ అయితేనేవ్వండి, పాట అయితేనేవ్వండి, ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నటువంటి దాంట్లో మాకు రాయితీగా 10% ఇస్తా అన్నారు. ఇది మేమేమంటున్నామంటే 10% కాదయ్యా, మరి మాకు ఈ వృత్తి చేసుకొని బతికోవాలి.
మేము ఫస్ట్ నుంచి కూడా ఈ సారాలు కానీ నేపథ్య వ్యాంది కానీ కళ్ళులు కానీ గీసుకొని అమ్మి ఈ వ్యాపారం చేసుకుని బతికినటువంటి కులవస్తులు మేము. మరి ఇది బూత్ లెవెల్లో మా కులస్తులకే బాధ్యత అప్పచెప్పి మా కులస్తుల ద్వారానే ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి మరి గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. ఎంవీబీ జీవీలు రాజకీయ అధికారంతో పాటు రౌడీల ద్వారా గ్యాంగుల ద్వారా వేల కోట్ల ఆస్తులను సంపాదించారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆయన సహచరుడు జీవీ కిడ్నాప్ కు గురై నేటికి సంవత్సరం పూర్తవుతుంది. అయినా ఇప్పటికీ ఆ కిడ్నాప్ సస్పెన్స్ వీడలేదు. ఎందుకు కిడ్నాప్ చేశారన్న దానిపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వ పెద్దలు పోలీస్ అధికారులు తొక్కిపెట్టేశారు. ఇది కిడ్నాప్ కాదని కేవలం కొందరు అమాయకుల నుంచి ఎన్ఆర్ఐల నుంచి కొందరు పెద్దల నుంచి రౌడీజం గుండాగిరి చేసి దోచుకున్న సొమ్మును పంచుకునే విషయంలో వచ్చిన విభేదాలే వాదనలు ఉన్నాయి. వీటన్నింటి నిగ్గు తేల్చేందుకు ఈ కేసును తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేయాలని వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు వెంకట్ ద్వారా వేల కోట్ల రూపాయల విలువ చేసే 100 ఎకరాల ఆస్తులు స్థలాలు సెటిల్మెంట్లు జరిగాయని ఇవన్నీ ఎంవీవీ సత్యనారాయణ జీవీల కోసమే జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎంవీవీ జీవీలకు రౌడీ గ్యాంగులు రౌడీలతో ఉన్న సంబంధాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైసీపీ పార్టీకి చెందినటువంటి విశాఖ ఎంపీ ఎంవీవీ వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఎంవీవీ స్నేహితుడు జీవీలు కిడ్నాప్ గురైనటువంటి రోజు ఈరోజు అంటే ఏడాది అయింది. సాక్షాత్తు విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ యొక్క భార్య బిడ్డ స్నేహితుడు కిడ్నాప్ అయ్యి ఏడాది గడిచినా కానీ ఎందుకోసం కిడ్నాపర్లు ఎంవీవీ భార్యని వాళ్ళ కొడుకుని జీవీని కిడ్నాప్ చేశారో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రజలెవరికి కూడా తెలియపరిచినటువంటి దాఖలాలు అయితే లేవు. సాక్షాత్తు పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు మా జనసేనాని అధినేత ఒక ప్రజాప్రతినిధి ఎంపీ కుటుంబ సభ్యులకే భద్రత లేకపోతే ఎలాగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలిస్తుంది. అలాగే మా పిఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు కూడా ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ సైతం పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ అధినేత అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి లోకేష్ గారు కానీ అలాగే విష్ణుకుమార్ రాజు గారు అందరూ కూడా జనసేన టీడీపీ బీజేపీ సిపిఐ సిపిఎం అందరూ కూడా ఒక ఎంపీ కుటుంబం కిడ్నాప్కి గురైందంటే అవాక్కయ్యి సానుభూతి తెలిపి ఒక ఎంపీ కుటుంబానికి రక్షణ కల్పించకపోతే ప్రభుత్వం ఇంకా సామాన్యుడికే రక్షణ కల్పిస్తుందని చెప్పి మాట్లాడేటువంటి సందర్భం ఉంది. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీగా తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కూటమి భాగస్వాములైన జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలకు నాయకులకు రుణపడి ఉంటానని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. అనకాపల్లి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంటు అభివృద్ధి పథంలో నడిచేలా తాను కృషి చేస్తానన్నారు. తాను స్థానికంగా ఉంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు. త్వరలోనే సొంత గృహాన్ని అనకాపల్లిలో నిర్మించుకోనున్నట్టు తెలిపారు. ప్రజలంతా తనను స్థానికుడిగా అభినందించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. యువత ఉపాధి విషయంలో తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానన్నారు. చక్కెర కర్మాగారాలు ఇథానాల్ వినియోగానికి మార్చి చెరుకు రైతులకు న్యాయం చేస్తామన్నారు. గత ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా చేసిన పనులను పరిశీలించామని దానికి సహకరించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ కేటాయించినప్పటికీ వైసీపీ ప్రభుత్వం స్థలం ఇవ్వడానికి నిరాకరించిందని, అందుకే రైల్వే జోన్ ఆగిందని, ఇప్పుడు రైల్వే జోన్ పునరుద్ధరణకు తాను కేంద్రంతో మాట్లాడతానని అన్నారు.
గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలనపై దర్యాప్తు చేసి రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నారు. వైసీపీ అరాచక శక్తులను తమ పార్టీలోకి తీసుకోబోమన్నారు. కూటమి సభ్యులతో సమిష్టి నిర్ణయాలను తీసుకుంటానని, అందరితో చర్చించి నిజమైన కార్యకర్తలకు న్యాయం చేస్తామని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఈ 1 వీక్ ఆలస్యమైంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అనకాపల్లిలో ఏదైతే ఈ కూటమి పైన నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించిన అనకాపల్లి ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున నా పాదాలు విన్నాను. ఎందుకంటే జీవితంలో మర్చిపోయినంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ 3 లక్షల మెజార్టీతో గెలిపించిన అనకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ఈ నియోజకవర్గ వాసులకి, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ తో పాటు మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయని, కూటమి ప్రభుత్వంలో వాటి భర్తం పడతామని స్పష్టం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, జన సైనికులకు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తానని స్పష్టం చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. స్కూల్ బస్సుల్లో ఆర్టీఓ అధికారుల తనిఖీలు, నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసిన ఆర్టీఓ అధికారులు. విశాఖ మాజీ ఎంపీ ఎంబీవి సత్యనారాయణ, ఆడిటర్ జీవీలకు రౌడీ గ్యాంగులు, రౌడీలతో ఉన్న సంబంధాలపై విచారణ జరపాలని డిమాండ్ చేసిన జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్. ఇవి ఇప్పటివరకున్న డిజిటల్ న్యూస్.